చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ మిత్రులు మన లేరు, ఇక్కడ మేజర్గా మీడియా మిత్రులు తప్పిపోయినారు. అందరు అడిగారు, స్థానికంగా చూపిస్తున్నాను, నేను కూడా అడిగినాను. మా గోపికు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పాను. నాకు ఏదో హెల్త్ మినిస్టర్గా అవకాశం దొరికింది కాబట్టి దీనికి 6 రోజుల్లో 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ హెల్త్ బిల్డింగ్ శాంక్షన్ చేసాం. అది కడుతూ 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయేటప్పుడు దాన్ని మళ్ళా ఓపెన్ చేసింది. దాని పరిస్థితి కూడా అంతే. కట్టించింది నేను, చేసింది నేను, ఎవడో వచ్చి రిపేర్ కట్ చేసి పేర్లు వేసుకుపోయింది. అది పరిస్థితి. మరి ఇది కూడా కిడ్నీ, దానికోసం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నారు వారి కోసం ఇది నిర్మాణం చేసింది. గతంలో పాత ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, ఇనాగ్రేట్ చేసింది. డాక్టర్ వెంకటేశ్వర గారు మంత్రిగా ఉన్నారు. దీన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అమ్మగారు తెలుసు, ఆ రోజున పాత బిల్డింగ్ అమ్మాయింది. మున్సిపాలిటీ వాళ్ళు 1899 మున్సిపాలిటీ అయితే 1910లో దీన్ని మున్సిపాలిటీ గవర్నమెంట్కి ఇచ్చేసినారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఓపెన్ చేశారు. అది నడుస్తూనే ఉంది. అది దాదాపుగా 1983-84 వరకు అదే పరిస్థితి. డెలివరీ అయితే కూతురు పిల్లలు ఎత్తుకుపోయేటోళ్ళు. పెద్ద ఐటమ్ వేసింది పేపర్లో మోహన్ బాబులు అంతా. ఏం చేయాలబ్బా, ఇప్పుడు తక్కువ ఉన్నారు, ఇప్పుడు చాలామంది వచ్చేసినారు. అప్పుడు అంతా జాలీలు కొట్టించేసి డాక్టర్ల మీద అంతా పిలిచి, ఆ నారాయణ పాపం ఆయనకి ఇంట్లో స్థానికుడు ఇంట్రెస్ట్, ఐబులో ఇక్కడోడే, ఆయన పాపం బాబాను ఒకడు, వీళ్ళకంతా స్థానికులు కాబట్టి నేను ఇక్కడ పుట్టి పెరిగినాడు కాబట్టి నాకు కూడా ఆంజనేయ డాక్టర్ చాలామంది ఉంది పాపం. వాళ్ళకంతా ఇంట్రెస్ట్ చేయాలని అందరు కలిసి తరాయి చేసి నేను కూడా చెప్పి ప్రభుత్వానికి అంతా చేసి ప్రూవ్ చేస్తాను. తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చినాయమ్మా, ఎస్ఆర్బీసీవి. సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే కేఈ కృష్ణమూర్తి గారు పట్టుకుని 6 రోజుల్లో 14 లక్షలు వస్తే మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇప్పించి ఎన్టీ రామారావు గారు నన్ను రూపకల్పన చేసి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చాం హాస్పిటల్. కాబట్టి నేను నా రుణం తీర్చుకోవాలని మంత్రి అయినప్పుడు దీన్ని 300 బెడ్ హాస్పిటల్ చేశారమ్మా. ఎట్లా ఉంటుందో వాళ్ళ పరిస్థితి తెలుసు, కానీ 300 బెడ్ హాస్పిటల్ చేయాలని చెప్పి ఇచ్చారు. ఆ డాక్టర్ చంద్రశేఖర్ ఆడు సూపరింటెండెంట్ కొట్టాడు కర్నూలులో. ఆయన వచ్చి, సార్ మా కర్మ 1 సంవత్సరం 2 ఏళ్ళు ఉంటే బాగుంటుంది, నాకు ఇమ్మీడియట్గా క్యాన్సర్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ అయితే మీరు నిధులు ఇవ్వకపోతే పోతాయి సార్ అన్నాడు. దానికి $1 మిలియన్ బ్లాక్. దానికి కూడా పాపం ఆయన మతికేసుకుంటుంటాడు, మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎప్పుడు మీరు ఉన్నారు నా వెంబడి చూస్తాను, ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడతాను కానీ ఏ దాని గురించి పర్సనల్ ఇష్యూస్ మాట్లాడండి. నాకు మా ప్రాంతం కావాలి, నాకు వేరే అవకాశాలు లేవు, నాకు డబ్బులు అవసరం ఏం అవసరం లేదు, నాకు కావాల్సినంత ఉంది, దాని గురించి ఆలోచనలు కాదు. మనం మన ప్రాంతం అభివృద్ధి చేయాలనేది ఒక కోరిక, ఆకాంక్ష, అభివృద్ధి. కాబట్టి మీరు కూడా డాక్టర్లకు ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. మనం ఆశా వర్కర్స్ దగ్గర మీ రిపోర్ట్ ఉంటుంది. ఆశా వర్కర్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆశా వర్కర్ తల్లులు వీధుల్లో పోయి 8 ఇళ్ళు 10 ఇళ్ళు 20 ఇళ్ళు వాళ్ళు కేటాయిస్తారు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పోయి వాళ్ళు ఎంతమంది గర్భవతులు తాలూకు 3 నెలలకు గర్భవతి అయిన తర్వాత అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. డెలివరీ వరకు కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది, నేను ఒక మేనమామ లేక మీకు సేవ చేస్తా అని చెప్పి. అన్ని తల్లి కడుపులు పడిన కాడి నుంచి అన్ని రకాల సదుపాయాలు కలిగించి ఈరోజు ఆ రోజు డెలివరీ అయిన తర్వాత నేను ఉన్నప్పుడు ఇప్పుడు సంగతి నాకు తెలియదు, కానీ మళ్ళీ డెలివరీ అయితే అమ్మ వాళ్ళ కిట్ ఇచ్చి ₹1000 ₹1500 ఇచ్చి ఇంటికి పంపించి డెలివరీ చేసేవాళ్ళము. అది ఇప్పుడు ఇట్లా పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకు ఆశా వర్కర్స్ జ్ఞాపకం చేశారంటే, ఒకసారి క్యాబినెట్లో వచ్చి నంద్యాలలో హైయెస్ట్ సిరీజ్ చేస్తున్నారని చెప్పి కలెక్టర్ ఫోన్ చేశారమ్మా. జ్ఞాపకం ఉందా మీకు? మన నంద్యాలలో హైయెస్ట్ సిరిజన్స్ హాస్పిటల్ సిజరీన్ చేస్తున్నారంటే ఒక జాగ్రత్త. అందుకని మనకు వచ్చేదే గవర్నమెంట్ హాస్పిటల్ పేదవారు, మీ మీద నమ్మకంతో వస్తారు. మళ్ళీ వారు మీరు సిజరీన్ చేసి వచ్చిన వాళ్ళ తర్వాత వచ్చిన ఆరోగ్య ఇబ్బందులు చాలా ఉంటాయి. నాకైతే తెలియదు కానీ మీకు చెప్తా ఉన్నా. కాబట్టి దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సిజరింగ్ చేయకూడదు హాస్పిటల్కి వచ్చిన అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి డాక్టర్లు కూడా అప్రమత్తంగా సిజరింగ్ చేయకుండా జాగ్రత్తగా వాళ్ళకు ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అర్థమేముంది. ఇది ప్రభుత్వం పరిశీలిస్తుంది. మీ దగ్గర మన దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మహానుభావులతో పెట్టారు. వీళ్ళందరూ రోజు రాస్తూనే ఉంటారు, రోజు తెలుపుతూనే ఉంటారు మాకు ఏం జరుగుతుంది, ఏమి కదా అని ఇక్కడ ఉండొచ్చు అని. కాబట్టి డాక్టర్ గారు కూడా అప్రమత్తంగా ఉండి ఇక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా కలెక్టర్ గారు తెలియజేసి మేము కూడా చాలా రోజులు ఏదో మీటింగ్ కూడా పెట్టుకుందాం అమ్మా. ఒకటి చాలా రోజులైంది. కాబట్టి ఇక్కడ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. రోజు ఇప్పుడు ఎంతమంది 2000 మంది వస్తున్నారా? ఓపీ 2000 మంది వస్తున్నారంటే
మరి ఇక్కడ కావాల్సిన సదుపాయాలు మంచి చెడ్డ నీరు అన్ని రకాల సదుపాయాలు చేయాలా. మరి విధంగా డెలివరీకి వచ్చిన ఆడబిడ్డలకు మీరు పౌష్టికాహారం ఏ రకంగా ఇస్తున్నారు కూడా ఆలోచన చేయాలి. దాన్ని కలెక్టర్ గారి దగ్గర ఒకసారి మీరు రివ్యూ చేయండి. పౌష్టికాహారం గర్భవతులు ఏదైతే వస్తున్నారో డెలివరీ కోసం వారికి అన్ని సదుపాయాలు ఏ రకంగా కలిగిస్తున్నారు లేదా అనేది ఒకసారి విచారించి దాని మీద కూడా పోటాపోటీ ఉంది. దాన్ని కూడా నేను పెడతా అసలు పెడుతున్నారు లేదని కూడా తెలియదు. కాబట్టి దాన్ని గురించి మీరు కూడా వివరంగా సేకరణ చేసి దాని మీద ఒక చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చేదే పేదవారు ఎక్కువగా. అదే ప్రైవేట్ హాస్పిటల్స్ మీకు ఒక వెహికల్ ఇచ్చి తీసుకుపోయి ఇస్తాడా? ప్రభుత్వం కాన్పోయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత మీ ఇంటికి సురక్షితంగా చేర్పించబడుతుంది. ఆటోల్లోనూ లేకుండా పోతే చెప్పారు డాక్టర్ గారు లేనిపోయి చెప్పి వస్తే గారికి ఇచ్చిన పిల్లవాడు డెలివరీ అయిన తర్వాత వారి ఆరోగ్య పరిరక్షణ ఏ రకంగా చేయాలో డాక్టర్ గారు వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈరోజు ఇవి సదుపాయం కలిగించింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కిట్లు ఇస్తున్నారా? కిట్లు ఇవ్వడమే ఇంతకుముందు ఇచ్చాము కదా, ప్రపోజల్ ఉంది. ఇప్పుడే పరిస్థితి త్వరలో వస్తాయన్నారా? సరే వచ్చే ఇంతకుముందు అయితే కిట్ ఇచ్చేవాళ్ళం చెప్తాను. మీరు కూడా చూసారు. మనం ఇక్కడే మీటింగ్ పెట్టాం, ఇచ్చినాము, డబ్బులు ఇచ్చి బండ్లు ఎక్కించి పంపించాం. అది కొంచెం చూడండి, ఆ సదుపాయాలు కావాలంటే మళ్ళీ రీఓపెన్ చేసి చెప్తాం ముఖ్యమంత్రి గారికి. మనమే చేసే ఇంతకుముందు ఎవరు చేయలే, చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పేదవారికి ఇక్కడికి వచ్చేది ఎవరున్నారు. ఇప్పుడు ఫెర్టిలిటీ రేట్ కూడా బాగా తగ్గిపోయింది. తల్లులు కూడా ఒక ఇద్దరు పిల్లలు చాలు అనే కాడికి వచ్చేసారు. కాబట్టి ఈరోజు ఒక మంచి అవకాశం. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలా, చాలా ఉన్నాయి చేసేటివి.